నాతో కుదరదని నా జ్ఞాపకాలతో బ్రతికేయాలని డిసైడ్ అయ్యావా? ఇప్పుడు బ్రతకగలనని అనిపిస్తుంది శౌర్య. కొద్ది రోజుల తర్వాత అర్థమవుతుంది నేను బ్రతకలేనని. నువ్వు నన్ను గుర్తు చేసుకుంటూ, నేను నిన్ను గుర్తు చేసుకుంటూ, నువ్వెక్కడో నేనెక్కడో రోజు చస్తూ బ్రతకడం కాదు, కలిసి బ్రతకాలనుకున్నాం. ఎవరు కాదన్నా కలిసే బతుకుదాం. మనల్ని విడిదీయాలనుకునే వాళ్ళతో మనకేంటి పని? మన ప్రేమను ఎవరూ గెలిపించరు. దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. వాళ్ళందరితో కాదు, మనిద్దరం వెళ్ళిపోదాం. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి సంతోషంగా బతుకుతాం. రా శౌర్య. శౌర్య, తాలిబొట్టు చేతిలోకి తీసుకొని వదిలేయడమే నేను చేసిన తప్పు. ఇంటికి తీసుకువెళ్ళి మా అమ్మ నాన్న నన్ను గదిలో బంధించి నిన్ను మీ వాళ్ళు ఇక్కడ లాక్ చేసి నీకు వేరే సంబంధం చూస్తున్నారు. నన్ను కాదని ఇంకొకరితో కలిసి బతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నేను బ్రతకలేను శౌర్య. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నువ్వే కావాలి అనుకున్నాను. అందుకే మా వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చాను. ఇప్పుడు నువ్వు కాదంటే నేను వెళ్ళగలిగేది ఇంటికి కాదు, శ్మశానానికి మాత్రమే. సిద్ధార్థ్, అవును, నాకున్న దారి అదొక్కటే. నీ ఇంట్లో వాళ్ళకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలి అనుకుంటే అది నీ ఇష్టం. నేను నిన్నేమీ బలవంతం చేయను. నా మాట కాదు నువ్వు. నీకోసం ఇంత చేసిన నా కోసం ఈ మాత్రమైనా చేస్తావన్న ఆశతో ఇంత దూరం వచ్చాను. రా శౌర్య, మనకెక్కువ టైం లేదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇటు మీ వాళ్ళు వచ్చినా అటు మా మమ్మీ వచ్చినా మనల్ని విడదీయాలని చూస్తారు. ఇప్పుడు విడిపోయామా మళ్ళీ జీవితంలో కలుసుకునే ఛాన్స్ రాదు. రా శౌర్య, వెళ్ళిపోదాం. సరే శౌర్య, నీకు నీ వాళ్ళు కావాలి, కానీ నాకు మాత్రం నువ్వే కావాలి. నేను లేకపోయినా మీ వాళ్ళతో నువ్వు సంతోషంగా బ్రతకలేవు. నువ్వు లేని బ్రతుకులో నేను బ్రతకలేను శౌర్య. కనీసం చివరి చూపుగా నిన్నే చూసుకుంటూ నీ కళ్ళ ముందే ప్రాణాలు వదిలేసినన్న తృప్తైనా నాకు కలగనివ్వు. ఏం చేస్తున్నావు? వస్తే నాతో పాటు నేను తీసుకెళ్ళాలి అనుకున్నాను. రాకపోతే నన్ను తీసుకువెళ్ళడానికి ఈ చావుని వెంట తెచ్చుకున్నాను. ఏంటి సిద్ధార్థ్ ఇది? ఇంట్లో వాళ్ళ బాధ చూడలేక వాళ్ళ కోసం బ్రతకాలని ఒక్క క్షణం అనిపించింది. అలా అని నేను చంపుకుంటానని ఎలా అనుకున్నావు? నేను లేకపోతే నువ్వు లేనప్పుడు నువ్వు లేకుండా నేనుంటానని ఎలా అనుకున్నావు? బతికితే కలిసి బతకాలి శౌర్య. విడిపోయి బతకడం కంటే చనిపోవడం బెటర్ కదా. వద్దు సిద్ధార్థ్, మనం ఎవరి కోసం చావాల్సిన అవసరం లేదు. మన గురించి ఆలోచించిన వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? నా కోసం ప్రాణాలే లెక్క చేయనప్పుడు నిన్ను చంపుకొని నేను మాత్రం సంతోషంగా ఉంటాను ఎలా అనుకుంటున్నావు? సరే, ఏదైతే అదవుతుంది. నేను నీతోనే ఉంటాను. ఆ బ్రతికేదో ఇద్దరం కలిసే బ్రతుకుదాం. మనం కలలు కన్నట్టు సంతోషంగా బ్రతుకుదాం. ఇక్కడుంటే మనల్ని ఎవరు బ్రతకనివ్వరు. వెళ్ళిపోదాం పద. ఏమైందన్నయ్య? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఏమవుతుందోననే భయంతో వెళ్ళాం. మంచి శుభవార్తతో వచ్చాం. ఇంకా ఆలోచించాల్సిన అవసరమేముంది? అత్తయ్య సరే అంది, అరవింద్ కూడా సరే అన్నాడు కదరా. ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? పద లోపలికెళ్దాం. నాకు అరవింద్ గురించి అత్తయ్య గురించి ఎటువంటి అనుమానం లేదు. అరవింద్ ఈ కాలం పిల్లాడు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ఒప్పుకుని ఉండొచ్చు, లేదా అత్తయ్య మీద గౌరవంతో అయినా ఒప్పుకుని ఉండొచ్చు. కానీ శౌర్య పోయినసారిలాగా మళ్ళీ చేయరాని పని ఏదైనా చేసింది అంటే మనతో పాటు అరవింద్ పెట్టుకున్న నమ్మకం, అత్తయ్య మన మీద పెట్టుకున్న నమ్మకం అన్నీ కూడా ఒమ్మైపోతాయి.
అదొక్కటి నేను ఆలోచిస్తున్నాను. ఏం చేస్తున్నావు శౌర్య? ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ? ఏమండి, దయచేసి మీరు తప్పుకోండి. మీ మాట విని ఆల్రెడీ ఒకసారి తన చేయి వదిలేశాను. మళ్ళీ వదిలేశానంటే ఈసారి పట్టుకోవడానికి తన చేయి ఇంకొకరి చేతిలో ఉంటుంది. మమ్మల్ని వెళ్ళనివ్వండి. మా బ్రతికేదే మమ్మల్ని బ్రతకనివ్వండి. ఇంత జరిగాక ఇంకా మీ బతుకులు మీరు బతకగలనని ఎలా అనుకుంటున్నారు? అవతల తనకి సంబంధం మాట్లాడడానికి వెళ్లారు. వాళ్ళు వచ్చేసరికి మీరు వెళ్ళిపోతే వాళ్ళు ఏమైపోతారో మీరు ఆలోచించరా? ఇప్పటికే పరువు పోయిందని అల్లాడిపోతున్నారు. ఇంకోసారి అలాంటి పరువు పోయే పరిస్థితి వస్తే ఈ ఇల్లుంటుందేమో కానీ ఈ ఇంట్లో ఏ ఒక్క మనిషి కూడా ప్రాణాలతో ఉండరు. మీ ప్రేమకి ఈ కుటుంబాన్ని బలి చేస్తారా? ఒకరి గురించి మాకొద్దండి. వాళ్ళ గురించి ఆలోచించమని మీరు అంటున్నారు. మరి మా గురించి ఎవరైనా ఆలోచించారా? నేనంటే ఎంతో ప్రాణంగా ఉండే మా మమ్మీ కూడా ఈరోజు మమ్మల్ని విడదీయాలని చూస్తోంది. మీరు ఉన్నారు. మా పెళ్లి చేస్తారని మిమ్మల్ని ఎంతగానో నమ్మితే మీరేం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఎవరిని నమ్ముకొని బతకాలి? ఇంకెవరిని నమ్ముకొని బతకాలి? అందుకే మమ్మల్ని మేము నమ్ముకున్నాం. మా బ్రతికిదే మేము బ్రతకాలనుకున్నాం. దయచేసి పక్కకు తప్పుకోండి. లేదు, వెళ్ళనివ్వను. ఒక్కసారి తప్పు చేశారు. ఆ తప్పుకి ఇంట్లో వాళ్ళు ఎంత అల్లాడిపోయారో నాకు తెలుసు. కేవలం మీ ప్రేమ కోసం, మీ ఇద్దరి సంతోషం కోసం ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెడతాను అంటే మాత్రం నేను ఊరుకోను. శౌర్య, మరి అదో లోపలికి వెళ్ళు. వదినా, నేను లేకపోతే అతను చనిపోతాడు వదినా. ప్రేమించింది ప్రాణాలు తీసుకోవడానికా? నన్ను ఇంతగా ప్రేమించినందుకు సిద్ధార్థ్ని చంపుకోమంటావా? నిన్నగాక మొన్న ప్రేమించిన అతను చావు చూడలేవు కానీ చిన్నప్పటి నుంచి గుండెల్లో పెట్టుకుని ప్రేమించిన మీ అన్నల చావు చూడగలవా? ఒక్కసారి శౌర్య చేసిన తప్పుకి ఎంత అల్లాడిపోయామో మనకు తెలుసు. మరోసారి అదే జరిగితే ఈసారి మన ప్రాణాలే ఉండవు. దాని గురించి ఆలోచిస్తున్నాను. అనయ్య, నీకు అలాంటి అనుమానాలేం అవసరం లేదు. ఎందుకంటే ఈసారి పెళ్లి నీ చేతుల మీదుగా జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ ఆపాలని ప్రయత్నించినా అది ఎవరైనా సరే నేను క్షమించను. ఎవరు ఆపుతారా? అసలు ఎవరు ఆపుతారు? లేనిపోని అనుమానాలేవీ పెట్టుకోకు. వెళ్ళాం, మంచి శుభవార్త విన్నాం. అటు అత్తయ్య అరవింద్ ఇద్దరూ మనల్ని బాధ పెట్టకుండా సంతోషంగా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. అత్తయ్య చెప్పినట్టు పంతులు గారితో మాట్లాడి ఆ ముహూర్త విషయం చూద్దాం పదండి. రండి వెళ్దాం. వీళ్ళు ఎగబడి వచ్చిన వాళ్ళు అంత తొందరగా పెళ్లి కొప్పుకోరు అని అనుకున్నానే. సరే, ఒక రకంగా ఇది మనకు మంచిదే. పెళ్లి కొప్పుకోకపోతే కంటే ఒప్పుకుంటేనే కదా మనకి ప్రయోజనం. ఈ విషయం వెంటనే రుద్రానికి చెప్పాలి. అనవసరంగా నేను టెన్షన్ పడ్డవెందుకు? తన చెవిలో ఈ మాట వేస్తే ఏం చేయాలి అనేది తనే చూసుకుంటుంది. మధ్యలో మనకెందుకు? వెళ్ళగానే రుద్రానికి ఫోన్ చేయాలి. ఇప్పుడు అవన్నీ నాకు చెప్పద్దు వదినా. దయచేసి మమ్మల్ని వదిలే. శౌర్య, ప్రేమ మత్తులో పడి నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. దయచేసి ఈ విషయంలో మీరేం మాట్లాడొద్దండి. మా ప్రేమను మీరు గెలిపించలేరు. అందుకే మా దారిని మేము వెళ్తున్నాం. మా బ్రతికేదో మేము బ్రతుకుతాం. మమ్మల్ని వెళ్ళనివ్వండి. రా శౌర్య. శౌర్య, శౌర్య వద్దు, వెళ్ళొద్దు. ఆగండి, ఆగండి. శౌర్య, నా మాట విను. ఆగు. ఇక్కడ నీకేంట్రా పని? హేయ్, నీ ఇంటికి నా ఇంటికి పడదని తెలిసి ఇంకా ఏ ధైర్యంతో ఇంటికి వచ్చావు?